సో సడన్ బెండింగ్ ఆఫ్ ద నీస్ మనం ఈ వేకెంట్ షోరల్ సిమ్టమ్స్ లో ఎండింగ్ వచ్చేస్తున్నాము. సడన్ బెండింగ్ ఆఫ్ ద నీస్, సో సడన్ గా నీస్ బెండ్ అయిపోతాయి. చిల్డ్రన్ ఫాల్ ఈజీలీ వితౌట్ ఎనీ విజిబుల్ కాదండి. పిల్లలు అలాగా ఈజీగా పడిపోతారు, ఏ కారణం లేకుండా పడిపోతూ ఉంటారు. ఆల్సో సిమిలర్ అటాక్స్ ఆఫ్ వీక్నెస్ with adults in the legs, so that in walking one foot glides this way and the other that way అన్నారు. సో మేల్స్కి పెద్దవా అడల్ట్స్కి వచ్చేసరికల్లా ఇలాంటి వీక్నెస్ మనం చూస్తాం లెగ్స్ లోని. సో నడుస్తూ ఉన్నప్పుడు ఒక కాలు ఒకవైపు పడుతుంది, ఇంకో కాలు ఇంకొక వైపు పడుతూ ఉంటుందన్నమాట. వైల్ వాకింగ్ ఇన్ ద ఓపెన్ ఎయిర్, సడన్ అటాక్స్ ఆఫ్ ఫెయింట్నెస్ ఎస్పెషల్లీ ఇన్ ద లెగ్స్ అన్నారు. సో నడుస్తున్నప్పుడు ఓపెన్ ఎయిర్ లో సడన్ గా పెయింట్ అయిపోతూ ఉంటారు, ఎస్పెషల్లీ కాళ్ళలోని బాగా తెలుస్తుంది. దానికి మళ్ళీ ఫుట్ నోట్ చెప్పారు. అట్ టైమ్స్ ది ఫీలింగ్ ఆఫ్ ఫెయింట్నెస్ సీమ్స్ టు రైజ్ అప్ ఈవెన్ టు ది scorbicula cordis, where it turns into a ravenous which suddenly deprives him of all strength. He is attacked with tremor and has immediately to lie down for a while అన్నారు. సో ఈ ఫెయింట్నెస్ అలా కాళ్ళ నుంచి స్క్రాబిక్యులస్ కార్డిస్ అంటే స్టమక్ అన్నమాట, ఆ స్టమక్ వరకు వస్తుంది అనమాట. సో అక్కడ ఆ రెవెనస్ హంగర్ కింద మారిపోయి సడన్ గా విపరీతమైన నీరసం వచ్చేస్తుంది అనమాట. దాంతో పాటుగా ఆ ట్రెమర్స్ వచ్చేసి వెంటనే ఇమీడియట్ గా పడుకోవాలన్నమాట. నెక్స్ట్, వైల్ సిట్టింగ్ ది పేషెంట్ ఫీల్స్ ఇంటాలరబుల్లీ వేరీ బట్ స్ట్రాంగర్ వైల్ వాకింగ్ అన్నారు. కూర్చున్నప్పుడు విపరీతమైన నీరసంగా ఉంటుంది, బట్ కానీ నడుస్తున్నప్పుడు కొద్దిగా బాగానే ఉంటుందన్నమాట. ది ప్రిడిస్పోజిషన్ టు స్ప్రైనింగ్ అండ్ స్ట్రైనింగ్ ది జాయింట్స్ at a misstep or a wrong grasp increases at times even to dislocation. Example in tarsus, the shoulder joint, etc. సో ఈ స్ట్రైనింగ్ జాయింట్స్ లోని ఈ మిస్టెప్ చేసిన లేదా రాంగ్ అది ఏమన్నా పట్టుకున్న కొన్ని సందర్భాల్లో అది డిస్లొకేషన్ వరకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, షోల్డర్ జాయింట్ లోని టార్సస్ లోని. నెక్స్ట్, ది స్నాపింగ్ అండ్ క్రాకింగ్ ఆఫ్ ది జాయింట్స్ ఎట్ ఎనీ మోషన్ ఆఫ్ ది లింబ్ ఇంక్రీజెస్ విత్ ఏ డిజగ్రేబుల్ సెన్సేషన్ అన్నారు. సో ఇక్కడ మనకి కాళ్ళు ఏదైతే ఉన్నాయో అక్కడ స్నాపింగ్ అండ్ క్రాకింగ్ ఆఫ్ ది జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఏమాత్రం ఆ లింబ్ని మూవ్ చేసినా కానీ అవి ఈ సెన్సేషన్స్ వస్తాయి అన్నమాట. ది గోయింగ్ టు స్లీప్ ఆఫ్ ది లింబ్స్ ఇంక్రీజెస్ and follows on slightest causes. Example in supporting the head with the arm, crossing the legs while sitting. సో ఈ లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఒక రకమైన నమ్నెస్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, దాన్నే గోయింగ్ టు స్లీప్ అంటారు. దాంతో పాటుగా అండ్ ఫాలోస్ ఆన్ స్లైట్ కాజెస్, ఈ హెడ్ ని ఆర్మ్ తో సపోర్ట్ చేసిన లేదా క్రాసింగ్ ద లెగ్స్ చేసిన, కూర్చున్నప్పుడు లెగ్స్ ని క్రాస్ చేసిన ఇలాంటి సెన్సేషన్స్ ఉంటాయి అన్నమాట. ది పెయిన్ఫుల్ క్రాంప్స్ ఇన్ సమ్ ఆఫ్ ది మజిల్స్ ఇంక్రీజెస్ అండ్ కమాన్ వితౌట్ అప్రిషియబుల్ కాజ్ అన్నారు. ఈ క్రాంప్స్ మజిల్స్ లోని వచ్చి అవి పెరిగిపోయి అప్రిషియబుల్ కాజ్, ఏ కారణం లేకుండా కూడా వచ్చేస్తాయంట. నెక్స్ట్, స్లో స్పాస్మోడిక్ స్ట్రైనింగ్ ఆఫ్ ది ఫ్లెక్సర్ మజిల్స్ ఆఫ్ ది లిమ్స్ అన్నారు. ఈ ఫ్లెక్సర్ మజిల్స్ ఆఫ్ ది లిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్లో స్పాస్మోడిక్ స్ట్రైనింగ్ ఉంటుంది అక్కడ. సడన్ జెర్క్స్ ఆఫ్ సమ్ మజిల్స్ అండ్ లిమ్స్ వైల్ వాకింగ్, సడన్ గా మజిల్స్ లోని లిమ్స్ లోని ఆ జెర్క్స్ వస్తాయి. ఈవెన్
వైల్ వేకింగ్, ఉదయాన్నే లేచిన వెంటనే. అంటే టంగ్ కానీ, ఎగ్జాంపుల్ లిప్స్ కానీ, మజిల్స్ ఆఫ్ ది ఫేస్ కానీ, ఫారింగ్స్ కానీ, ఐస్ కానీ, జాస్ కానీ, హ్యాండ్స్ అండ్ ఫీట్ కానీ, అక్కడ సడన్ జర్క్స్ ఆఫ్ ది మజిల్స్, లిమ్స్ ఉంటాయి. టోనిక్ షార్టనింగ్ ఆఫ్ ది ఫ్లెక్సర్ మజిల్స్ అన్నారు. సో ఈ ఫ్లెక్సర్ మజిల్స్ షార్టనింగ్ ఉంటుంది, దాన్ని టెట్నస్ అంటాము. నెక్స్ట్ ఇన్వాలంటరీ టర్నింగ్ అండ్ ట్విస్టింగ్ ఆఫ్ ద హెడ్ ఆర్ ద లిమ్స్ విత్ ఫుల్ కాన్షియస్నెస్, సెయింట్ వైటస్ డ్యాన్స్ అన్నారు. సో ఇన్వాలంటరీగా హెడ్ టర్న్ అయిపోతూ ఉంటుంది, ట్విస్ట్ అయిపోతూ ఉంటుంది, లిమ్స్ కూడా అలానే విత్ ఫుల్ కాన్షియస్నెస్ తో పాటుగా ఉంటుంది. సెయింట్ వైటస్ డ్యాన్స్ అని దాన్ని అంటారు. సడన్ ఫెయింటింగ్ స్పెల్స్ అండ్ సింకింగ్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విత్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ అన్నమాట. సడన్ గా ఫెయింటింగ్ స్పెల్స్, ఈ స్ట్రెంగ్త్ మొత్తం సింకింగ్ అయిపోయి కాన్షియస్నెస్ పోవచ్చు. అటాక్స్ ఆఫ్ ట్రెమర్ ఇన్ ద లిమ్స్ వితౌట్ యాంగ్జైటీ. సో లిమ్స్ లోని ట్రెమర్స్ వచ్చి యాంగ్జైటీ లేకుండా వస్తుంది. కంటిన్యూస్ కాన్స్టెంట్ ట్రెంబ్లింగ్, ఆల్సో ఇన్ సమ్ కేసెస్ బీటింగ్ విత్ ద హ్యాండ్స్, ది ఆర్మ్స్ అండ్ ద లెగ్స్ అన్నారు. కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ట్రెంబ్లింగ్ ఉంటుంది. కొన్ని కేసెస్ లోని ఆ చేతితో అలా కొట్టుకున్న ఆర్మ్స్ లెగ్స్ ని అప్పుడు కూడా ట్రెమర్స్ రావచ్చు అన్నమాట. అటాక్స్ ఆఫ్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ lasting a moment or a minute with an inclination of the head to the one shoulder, with or without jerks of one part or the other one. సో ఈ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది, ఒక మూమెంట్ లేదా ఒక మినిట్ ఉండొచ్చు. దాంతో పాటుగా హెడ్ మొత్తం ఒక షోల్డర్ మీదకి ఇంక్లైన్ అయిపోద్ది అనమాట. జెర్క్స్ ఉండొచ్చు లేదా లేకపోవచ్చు. ఎపిలెప్సీస్ ఆఫ్ వేరియస్ కైండ్స్, ఫిట్స్ రకరకాలైన మూర్ఛలు. నెక్స్ట్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్ యానింగ్, స్ట్రెచింగ్ అండ్ స్ట్రైనింగ్ ఆఫ్ ద లిమ్స్. కంటిన్యూస్ గా ఆవలింతలు, కాళ్ళు చేతులు బాగా స్ట్రెచ్ చేస్తూ ఉంటారు అనమాట కంటిన్యూస్ గా. స్లీపీనెస్ డ్యూరింగ్ ద డే, ఆఫెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సిట్టింగ్ డౌన్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ మీల్స్ అన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డే టైంలో నిద్రపోవడం కూడా ఒక సీరియస్ అవేకెంట్ ఓవర్ సిమ్టమ్. ఎస్పెషల్ గా ఇలా కూర్చున్న వెంటనే లేదా ఏదైనా ఫుడ్ మీల్స్ తిన్న వెంటనే వచ్చే నిద్ర చాలా ప్రాబ్లం అని చెప్తున్నారు. డిఫికల్టీ ఇన్ ఫాలింగ్ ఎస్లీప్ వెన్ అబెడ్ ఇన్ ద ఈవినింగ్, ఈ ఆఫెన్ లైజ్ అవేక్ ఫర్ అవర్స్ అన్నారు. సో నిద్రపోవడానికి బాగా డీప్ స్లీప్ లోకి వెళ్ళరు అనమాట ఈవినింగ్ టైం. అలా కంటిన్యూస్ గా గంటల గంటల పాటు నిద్ర లేకుండానే గడుపుతారు అనమాట. నెక్స్ట్ హీ పాసెస్ ద నైట్స్ ఇన్ ఏ మియర్ స్లంబర్ అన్నారు. సో రాత్రులు మొత్తం కూడా ఆ కలత నిద్ర అనమాట, నిద్ర బాగా ఉండదు. నెక్స్ట్ స్లీప్లెస్నెస్ ఫ్రమ్ యాంగ్షియస్ హీట్ ఎవ్రీ నైట్ అండ్ యాంగ్జైటీ విచ్ సమ్టైమ్స్ రైజెస్ సో హై దట్ హీ మస్ట్ గెట్ అప్ ఫ్రమ్ హిస్ బెడ్ అండ్ వాక్ అబౌట్ అన్నారు. నిద్ర ఉండదు, ఎందువల్లంటే ఒక రకమైన వేడి ఫీల్ అవుతారు అనమాట ఎవ్రీ నైట్. ఈ యాంగ్జైటీ ఎంత పెరిగిపోద్దంటే లేచి బెడ్ నుంచి దిగి అటు ఇటు నడవాలన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ 3 o'clock ఇన్ ద మార్నింగ్ నో స్లీప్ ఆర్ అట్లీస్ట్ నో సౌండ్ స్లీప్ అన్నారు. తెల్లారే 3 గంటల నుంచి నిద్ర ఉండదు, లేదా నిద్రపోరు, లేదా సౌండ్ స్లీప్ ఉండదు. యాజ్ సూన్ యాజ్ హీ క్లోజెస్ హిజ్ ఐస్ ఆల్ మేనర్ ఆఫ్ ఫెంటాస్టిక్ అపియరెన్సెస్ అండ్ డిస్టార్టెడ్ ఫేసెస్ అపియర్ అన్నారు. ఇలాగా కళ్ళు మూసుకుంటే చాలు వింత విచిత్రంగా రకరకాలైన ఊహలు, ఆలోచనలు అవి కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇన్ గోయింగ్ టు స్లీప్ షీఈస్ డిస్క్వైటెడ్ బై స్ట్రేంజ్ యాంగ్షియస్ ఫ్యాన్సీస్, షీ హ్యాస్ టు గెట్ అప్ అండ్ వాక్ అబౌట్ అన్నమాట. సో నిద్రలోకి వెళ్తే చాలు ఒక రకరకాలైన కొత్త కొత్త స్ట్రేంజ్ యాంగ్షియస్ ఫ్యాన్సీస్, షీ హ్యాస్ టు గెట్ అప్ అండ్ వాక్ అబౌట్. నిద్రలోని రకరకాలైన కళలు వస్తాయన్నమాట, భయంకరమైన కళలు. మళ్ళీ లేచి అటు ఇటు నడవాలన్నమాట. వెరీ వివిడ్ డ్రీమ్స్ యాజ్ ఇఫ్ అవేక్ ఆర్ సాడ్, ఫ్రైట్ఫుల్, యాంగ్షియస్,
వెక్సింగ్ లాషివియస్ డ్రీమ్స్ అన్నారు. చాలా వింత వింత రకమైన కళలు వస్తూ ఉంటాయి. అంటే మేల్కొన్నట్టే ఉంటాయి. చాలా స్పష్టమైన కళలు వస్తాయి. అంటే ఇంకా నిద్రపోలేనట్టే మామూలుగానే బయట జరుగుతున్నట్టు ఫీల్ అవుతారు అనమాట. సాడ్, ఫ్రైట్ఫుల్, యాంగ్షియస్, బాగా బాధ, భయం, యాంగ్జైటీ, వెక్సేషన్, ఈ లాషివియస్ డ్రీమ్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ లౌడ్ టాకింగ్, స్క్రీమింగ్ డ్యూరింగ్ స్లీప్. నిద్రలోని గట్టిగా మాట్లాడడం, అరవడం అవి చేస్తూ ఉంటాయి. సోమనాంబులిజం, he rises up at night while sleeping with closed eyes and attends to various duties అన్నమాట. సో నిద్రలోని నడవడం, నిద్రలో లేస్తాడు, లేచి కళ్ళు మూసుకొని అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు అనమాట. ఈ పెర్ఫార్మ్స్ ఈవెన్ డేంజరస్ ఫీట్స్ విత్ ఈజ్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ దెమ్ వెన్ అవేక్ అన్నమాట. సో చాలా భయంకరమైన పనులన్నీ కూడా ఈజీగా చేసేస్తూ ఉంటాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాగా బరువుగా ఉన్న బస్తాని ఇలా ఈజీగా తీసి పక్కన పెట్టేస్తాడు అలాగనమాట. సో మళ్ళా లేచిన తర్వాత వాడికి ఏమీ తెలియదు, ఇవన్నీ జరిగినట్టు కూడా తెలియదు. అటాక్స్ ఆఫ్ సఫకేషన్ వైల్ స్లీపింగ్ అన్నారు. సో నిద్రలోని విపరీతంగా సఫకేషన్ వచ్చేస్తుంది అనమాట, ఊపిరి ఆడదనమాట. నైట్ మేర్. నెక్స్ట్ దానికి ఇక్కడ సారీ various sorts of severe pains at night or nocturnal thirst, dryness of the throat, of the mouth, or frequent urinating at night అన్నారు. సో విపరీతమైన నొప్పులు ఉంటాయి నైట్ టైము, లేదా నైట్ టైం బాగా దాహం, థ్రోట్ అంతా డ్రైగా అయిపోవడం, లేదా మౌత్ అంతా డ్రైగా అయిపోవడం, లేదా ఫ్రీక్వెంట్ యూరినేషన్ అట్ నైట్. నెక్స్ట్ ఎర్లీ ఆన్ అవేకింగ్, బిజీ, ఇండలెంట్, unfreshed, as if he had not done sleeping and more tired than in the evening when he lay down అన్నారు. ఉదయాన్నే లేచిన వెంటనే ఒక రకమైన డిజీగా ఉండి, బద్ధకంగా ఉండి, అన్రిఫ్రెష్డ్ స్లీప్ అన్నమాట. అసలు పడుకోలేదేమో అన్నంత ఫీలింగ్ తో ఉంటాడు అన్నమాట. అండ్ మోస్ట్ టైర్డ్ దెన్ ఇన్ ది ఈవినింగ్, ఈవినింగ్ కన్నా చాలా టైర్డ్ గా ఉంటాడు. పడుకున్నప్పుడు ఎలా ఉన్నాడో అంతకన్నా టైర్డ్ గా లేస్తాడు అనమాట. ఇట్ టేక్స్ హిమ్ సెవరల్ అవర్స్ బిఫోర్ హీ కెన్ రికవర్ ఫ్రమ్ దిస్ వేరీనెస్. ఈ నీరసం నుంచి లేవాలంటే చాలా టైం పట్టేస్తుంది, కొన్ని గంటలు పట్టేస్తుంది. ఆఫ్టర్ వెరీ రెస్ట్లెస్ నైట్ హీ ఆఫెన్ హ్యాస్ మోర్ స్ట్రెంగ్త్ ఇన్ ద మార్నింగ్ దెన్ ఆఫ్టర్ ఎ క్వైట్ సౌండ్ స్లీప్ అన్నారు. సో ఈ రెస్ట్లెస్ నైట్ ఏదైతే ఉందో దానివల్ల హీ ఆఫెన్ హ్యాస్ మోర్ స్ట్రెంగ్త్ ఇన్ ద మార్నింగ్, మార్నింగ్ బాగా మోర్ స్ట్రెంగ్తీగా ఉంటాడు. దెన్ ఆఫ్టర్ ఏ క్వైట్ సౌండ్ స్లీప్. Next, intermittent fever. Even when there are no cases about either sporadic or epidemic or endemic, the form, duration, and the type of the fever are very various. Quotidian, tertian, quatern, quinton, or every 7 days. సో ఇంటర్మీడియట్ ఫీవర్ మామూలుగా అక్కడ చుట్టుపక్కల ఏ కేసులు లేకపోయినా, అంటే స్పొరాడిక్, ఎపిడమిక్, ఎండమిక్ ఏమీ లేకపోయినా కానీ ఫామ్, డ్యూరేషన్ అండ్ టైప్ ఆఫ్ ద ఫీవర్ ఆర్ వెరీ వేరియస్ అంట. కొటోడియన్, టెర్షియన్, క్వార్టరన్, క్వింటన్ ఆర్ ఎవ్రీ 7 days కి ఆ ఫీవర్ వస్తూ ఉంటుంది అనమాట. దీనికే మనకి ఇక్కడ ఇది చెప్పారు ఫుట్ నోట్. ఎపిడమిక్ ఇంటర్మీడియట్ ఫీవర్ ప్రాబబ్లీ నెవర్ సీజ్ ఏ మ్యాన్ హూ ఈస్ ఫ్రీ ఫ్రమ్ సోరా, సో దట్ wherever there is susceptibility to them, it is to be accounted a symptom of Sora. అది కూడా సిమ్టమ్స్ ఆఫ్ సోరా అని చెప్తున్నారు అనమాట. ఎవ్రీ ఈవినింగ్ చిల్స్ విత్ బ్లూ నెయిల్స్. సో ఈవినింగ్ టైంలో బాగా చలి, దాంతోపాటు బ్లూగా నెయిల్స్ అయిపోతాయి. ఎవ్రీ ఈవినింగ్ సింగిల్ చిల్స్, సింగిల్ చిల్స్ వస్తాయి అనమాట, అంటే ఒక్కసారి చలి వస్తుంది. ఎవ్రీ ఈవినింగ్ హీట్ విత్ ఏ రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్ with the red cheeks, also at times an intervening chill అన్నమాట. సో ఈవినింగ్ వచ్చేసరికల్లా వేడి, మళ్ళా హెడ్కి బ్లడ్ అలా ఫుల్ రష్ అయిపోయి ఈ రెడ్ చిక్స్ ఉంటాయి. ఆల్సో అట్ టైమ్స్ అండ్ ఇంటర్వీనింగ్ చిల్ అన్నారు. సో ఇంటర్వీనింగ్ చిల్ కూడా ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫీవర్ ఆర్ సెవరల్ వీక్స్ డ్యూరేషన్, ఫాలోడ్ బై ఏ మాయిస్ట్ ఇచ్చింగ్ ఎరప్షన్ లాస్టింగ్ సెవరల్ వీక్స్, బట్
which is healed again during a like period of intermittent fever and alternating this for years అన్నారు. సో ఇంటర్మీడియట్ ఫీవర్ కొన్ని వారాల పాటు ఉంటుంది. దాంతో పాటుగా ఈ మాయిస్ట్ ఇచ్చింగ్ ఎరప్షన్ ఉంటుంది కొన్ని వారాల పాటు. అది హీల్ అయిన తర్వాత బట్ విచ్ ఈస్ హీల్డ్ అగైన్ డ్యూరింగ్ ఏ లైక్ పీరియడ్ ఆఫ్ ఇంటర్మీడియట్, మళ్ళా ఇంటర్మీడియట్ ఫీవర్ వస్తే అవి హీల్ అయిపోతాయి. అండ్ ఆల్టర్నేటింగ్ దస్ ఫర్ ఇయర్స్, అలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇయర్ కి కూడా. నెక్స్ట్, డిస్టర్బెన్సెస్ ఆఫ్ మైండ్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఆల్ కైండ్స్ అన్నమాట. సో మనసు మరియు అన్ని రకాల ఉత్సాహంలో భంగములు వాటిల్ను అంటున్నారు. అంటే ఐ హావ్ ఇక్కడ మనకి తెలుగులో ఫుట్ నోట్ చూడు ఇచ్చారా ఇంకా కిందకి. ఇవ్వలేదా? వన్ ఇచ్చారు సార్, వన్ సార్ ఇదే. ఇదేనా? ఓకే. I have either in my practice nor in any insane asylum seen a patient suffering from melancholy, insanity, or frenzy whose disease did not have Sora as its foundation, complicated at times, however, though rarely with syphilis. సో ఇక్కడ ఆయన హోల్ ప్రాక్టీస్ లో మొత్తం ఒక మన మెంటల్ అసైలమ్స్ లో కానీ బాగా సాడ్నెస్ తో కానీ లేదా ఇన్సానిటీతో కానీ లేదా ఫ్రెంజీ కానీ ఉన్న పేషెంట్లు ఎవరైతే ఉంటారో సోరా లేకుండా నేను చూడలేదు అని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో అకేషనల్ గా అక్కడ సోరాతో పాటుగా సోరా సిఫిలిస్ తో పాటుగా కాంప్లికేట్ అవ్వడం చూశాను అని చెప్తున్నారు. అది కూడా అకేషనల్ గాని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, melancholy by itself or with insanity, also at times alternating with frenzy and hours of rationality అన్నారు. సో మెలంకోలీ బాగా అంటే ఏ ఆలోచనలు లేకుండా ఒక రకమైన నిరుత్సాహంగా ఉంటుందన్నమాట. అదే కాకుండా ఒక రకమైన ఫ్రెంజీ, కొన్ని అవర్స్ పాటు రేషనాలిటీ కూడా వస్తుందని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, యాంగ్షియస్ సప్రెషన్ ఎర్లీ ఆన్ అవేకింగ్. ఉదయాన్నే లేచిన వెంటనే ఆ యాంగ్షియస్ సప్రెషన్ ఉంటుందంట. యాంగ్షియస్ సప్రెషన్ ఇన్ ది ఈవినింగ్ ఆఫ్టర్ గోయింగ్ టు బెడ్. ఈవినింగ్ బెడ్ మీదకి వెళ్ళిన తర్వాత ఈ యాంగ్షియస్ సప్రెషన్ ఉంటుందంట. ఇక్కడ ఫుట్ నోట్ ఇచ్చారు. దిస్ కాజెస్ సమ్ పేషెంట్స్ టు బ్రేక్అవుట్ ఇన్ టు ఏ స్ట్రాంగ్ పెరిస్పిరేషన్. దీని వలన ఈ యాంగ్షియస్ సప్రెషన్ వల్ల విపరీతమైన చెమటలు పట్టేస్తాయంట. అదర్స్ ఫీల్ ఫ్రమ్ ఇట్ మియర్లీ ఫ్లషెస్ ఆఫ్ బ్లడ్ అండ్ థ్రాబింగ్ ఇన్ ఆల్ ది ఆర్టరీస్. అని కొంతమందికి ఓన్లీ ఫ్లషెస్ ఆఫ్ బ్లడ్ వచ్చినట్టు థ్రాబింగ్ ఇన్ ఆల్ ది ఆర్టరీస్ వస్తాయన్నమాట. విత్ అదర్స్, కొంతమందిలో the anxious suppression tends to constrict the throat, threatening suffocation, while others have a sensation as if all the blood in their arteries were standing still, causing anguish. సో ఈ యాంగ్షియస్ సప్రెషన్ వలన థ్రోట్ కన్స్ట్రిక్ట్ అయిపోయి థ్రెటన్ సఫికేషన్ అయిపోయి కొంతమందికి మాత్రం బ్లడ్ మొత్తం కూడా ఆర్టరీస్ లో అలా ఆగిపోయినట్టు వచ్చి బాగా ఆందోళన వచ్చేస్తుంది. విత్ అదర్స్, దిస్ అప్రెషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ anxious images and thoughts and seems to rise from them అన్నారు. కొంతమందిలో ఈ అప్రెషన్ ఈ యాంగ్షియస్ ఇమేజెస్ తో పాటు అసోసియేట్ అయ్యండి ఆ థాట్స్ తోని అండ్ సీమ్స్ టు రైజ్ ఫ్రమ్ దెమ్. వైల్ విత్ అదర్స్, కొంతమందిలో మాత్రం ఈ అప్రెషన్ యాంగ్షియస్ ఐడియాస్ లేకుండానే థాట్స్ అయ్యి లేకుండా కూడా రావచ్చని చెప్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్, anxiety several times a day with and without pains or at certain hours of the day or of the night. Usually the patient then finds no rest but has to run hither and thither
అండ్ ఆఫెన్ ఫాల్స్ ఇంటూ పెర్స్పిరేషన్. ఈ యాంగ్జైటీ రోజులో చాలా సార్లు రావచ్చు, విత్ ఆర్ వితౌట్ పెయిన్స్. కొన్ని ఆర్ సర్టెన్ అవర్స్ ఆఫ్ ది డే, కొన్ని గంటలు ఒక రోజులోని లేదా నైట్ టైము రావచ్చు. యూజువల్లీ ఈ పేషెంట్ అస్సలు ఫైండ్స్ నో రెస్ట్, రెస్ట్ అన్నది ఉండదన్నమాట. అలా అటు ఇటు ఇటు అటు పరిగెత్తడమే, దాంతో పాటుగా విపరీతమైన చెమటలు కూడా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, మెలంకోలీ, పాల్పిటేషన్ అండ్ యాంగ్షియస్నెస్ కాజెస్ హర్ ఎట్ నైట్ టు వేకప్ ఫ్రమ్ స్లీప్, బ్రాకెట్ లో మోస్ట్లీ జస్ట్ బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ ది మెన్సెస్ అన్నారు. సో ఈ మెలంకోలీ, పాల్పిటేషన్, యాంగ్జైటీ ఇవన్నీ కూడా నైట్ టైము నిద్ర నుంచి లేవగానే వస్తాయి అన్నమాట. బ్రాకెట్ లో జస్ట్ బిఫోర్ ది మెన్సెస్ మెయిన్ గా. నెక్స్ట్, మేనియా ఆఫ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్, బ్రాకెట్ లో స్ప్లీన్ ఉంది. సో సెల్ఫ్ గా డిస్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళకే వాళ్ళు. బ్రాకెట్ లో స్ప్లీన్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఫుట్ నోట్ ఇచ్చారు, పెద్ద ఫుట్ నోట్. తెలుగు తీ. ఓకే, రెండోది సార్ తెలుగులో ఫస్ట్ దాని ఉంది సార్. సారీ, ఫస్ట్దే. ఫస్ట్దే ఫస్ట్దా. ఇది చదివేశాం కదా. ఓకే, అక్కడైతే ప్రింట్ మిస్టేక్ పడినట్టుంది. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ స్పిరిట్. సో ఇలాంటి మనకి మానసిక లేదా భావోద్వేగములకు సంబంధించిన వ్యాధులు కేవలం సోరా వల్లనే అని, సోరా మూలము కలిగినవి అనే విషయమును పరిగణలోకి తీసుకున్నట్లు కనిపించదు. సో ఇవన్నీ సోరా వల్లనే అని మనకి అర్థమవుతుంది, కానీ దాన్ని సోరా వల్లనే అని తీసుకోలేదు అని చెప్తున్నారు. వితౌట్ ఫీలింగ్ ఎనీ యాంగ్జైటీ ఆర్ యాంగ్షియస్ థాట్స్, దేర్ ఫోర్ ఆల్సో వితౌట్ ఎనీ వన్స్ perceiving such anxiety in them, apparently in the full exercise of their reason, they are compelled by a certain feeling of necessity to self-destruction అన్నారు. సో ఏ రకమైన ఆదుర్ద అనుభవించకుండా, లేదా ఈ ఆదుర్దాతో కూడిన ఆలోచన, యాంగ్షియస్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇతరులు ఏ ఒక్కరూ వాళ్ళ శక్తిని ఎంత ఉపయోగించినప్పటికీ వాళ్ళలో ఈ ఆలోచనలు ఉన్నవని కనిపెట్టలేరు అంటున్నారు. సో మనం ఎంతకీ వాళ్ళలోని ఇలాంటివి ఉన్నాయని మనం ఎవ్వరం కూడా కనిపెట్టలేమంట. వాళ్ళు ఇది తప్పనిసరి అనే భావనచే నిర్బంధించబడి, ప్రేరేపింపబడి, అవును బలవంతముగానే ఆత్మ వినాశము వినాశనము వైపునకు నెట్టబడతారు అంట. సో వాళ్ళు ఇది కంపల్సరీ అని బాగా కాదు కదా, ఇంకా పైకి రా, ఒక్క నిమిషం. సో వాళ్ళు ఇది కంపల్సరీ అనే భావనచే నిర్బంధించబడి, ఇంపెల్డ్ అండ్ అర్జ్డ్ అంట. సో బలవంతంగానే ఆ స్పిరిట్ మొత్తం ఆ నాశనం అయిపోతుందని చెప్తున్నారు అనమాట. ఈ ఇంకా కిందకి రా, సోరా నయమైనప్పుడు మాత్రమే వాళ్ళ మైండ్ సెట్ అది మారుతుందంట. అయితే వారి పలుకులను సకాలంలో గలిగినట్లయితే, అవును సకాలంలో నేను అంటున్నాను, ఎందుకంటే ఈ రకమైన ఉన్మాద వ్యాధి చివరి దశలో ఏది అటువంటి నిశ్చయం ఉన్నదని ఎవరికి చెప్పకపోవట అనేది ఆ వ్యాధికి విచిత్రమైన మరియు విశిష్టమైన లక్షణం అయి ఉన్నది అన్నారు. సో అది సోరా నయమైతే వాళ్ళు నార్మల్ అయిపోతారు, కానీ వాళ్ళ మాటల్ని మనం గనక ముందులోనే కరెక్ట్ గా గ్రహించకపోతే, సకాలంలో అని నేను అంటున్నాను. సకాలంలో అని ఎందుకు అంటున్నానంటే, ఈ ఇన్సానిటీ ఏదైతే ఉందో అది ఫైనల్ దశలో మనకి ఎవరికి వాడికి అటువంటి ఇది ఉందని ఎవరికి చెప్పకపోవడం అనేది కూడా ఒక పెక్యులియర్ అండ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అయి ఉన్నదంట. సో ఈ తాత్కాలిక ఉన్మాదం ఒక అరగంట కానీ గంట మొత్తము చివరి దశలో మామూలుగా నిత్యము తరచుగా రోజులో నిర్దిష్ట సమయంలో ఆగి వచ్చింది.
సో ఈ ఫ్రెంజీ అనేది ఏదైతే ఉందో అప్పుడప్పుడు అకేషన్ గా ఒక హాఫ్ అన్ అవర్ కానీ గంట కానీ లేదా చివరి దశలో ఫైనల్ స్టేజ్ లో రోజు కూడా వచ్చేయచ్చు అనమాట ఫ్రీక్వెంట్ గా స్పెసిఫిక్ టైమింగ్ లో ఆగి వస్తూ ఉంటుందంట. ఇటువంటి ఆగి వచ్చే స్వనాశనం గావించే ఉన్మాదాలే కాకుండా స్వనాశనం అంటే వాళ్ళు టార్చర్ చేసుకోవడం అలాంటివి అనమాట. సో అటువంటి ఉన్మాదాలే కాకుండా ఆతురత విచారములతో కూడిన యాంగ్షియస్ అప్రెషన్ విచారణతో కూడిన తెరలు కూడా ఆగి వచ్చును అని చెప్పి. సో ఇలాగ వాడి సెల్ఫ్ డిస్ట్రక్షనే కాకుండా ఈ ఇన్సానిటీ ఏదైతే ఉందో ఆ యాంగ్జైటీ లేదా సాడ్నెస్ తో కూడా లేదా యాంగ్షియస్ అప్రెషన్ తో కూడా అవి కూడా ఆగి వచ్చును అని చెప్తున్నారు. ఏది ఏమైనా మొదటి వచ్చిన తెరలతో సంబంధం లేకుండా స్వతంత్రముగా ఇతర గంటలలో వచ్చును అంటున్నారు. సో ముందు వచ్చిన దాంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా వేరే టైమ్స్ లోని రావచ్చంట ఈ అటాక్స్ అన్ని కూడా. వీటితో పాటుగా బోర ఎముక పిట్ ఆఫ్ ది స్టమక్ లోని పార్షియల్ గా పల్సేషన్స్ తో అవి సింక్రోనస్ గా ఉండొచ్చంట ఈ అటాక్స్ అన్ని కూడా. కానీ ఉన్న సమయంలో వారి సొంత ప్రాణమును తీసుకొని కోరికతో వేధింపబడరు అంటున్నారు. సో అంటే ఈ పిట్ ఆఫ్ ది స్టమక్ ఈ పల్సేషన్స్ అవి ఉన్నప్పుడు లో ఆ సూసైడల్ టెండెన్సీ ఉండదంట. ఆతురతో వచ్చిన ఈ బాధలు ఎక్కువగా శారీరక స్వభావం కలిగి ఉన్నవి. సో బాడీలి నేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆ ఫిజికల్ సఫరింగ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరియు ఇతర భావనల పరంపరతో సంబంధం లేనివిగా ఉండును అన్నారు. సో ఇతర ఆలోచనతో అవి సంబంధం లేనట్టుగా ఉంటాయి అన్నమాట. ఆత్మహత్య చేసుకొని ఉన్మాదము చాలా ప్రబలముగా ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు ఇవి అసలు లోపించి ఉండవచ్చును అన్నారు. బాగా సూసైడల్ టెండెన్సీ ఎప్పుడైతే బాగా చాలా ఎక్కువగా ఉంటుందో ఈ ఫిజికల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. యాంటీసోరిక్ మెడిసిన్స్ ద్వారా ఈ ఉన్మాదంలో ఎక్కువ భాగం పోయినప్పుడు అవి శారీరక స్వభావం కాదు తిరిగి రావచ్చును అని. సో వాటిని మళ్ళీ బ్యాక్ తీసుకురావచ్చు అని చెప్తున్నారు. కానీ ఈ రెండిటికి పునాది సేమ్ డిసీజ్ అయినప్పటికీ కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా కనిపిస్తుందని మనకి చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్, ఏ వీపింగ్ మూడ్, దే ఆఫెన్ వీప్ ఫర్ అవర్స్ వితౌట్ నోయింగ్ ఏ కాజ్ ఫర్ ఇట్ అన్నారు. ఆ వీపింగ్ మూడ్ అలా గంటలు ఏడుస్తారు, ఎందుకు ఏడుస్తున్నారో వాళ్ళకే తెలియదు. ఇక్కడ కూడా ఫుట్ నోట్ ఇచ్చారు. దిస్ ఈజ్ ఎ సిమ్టమ్ హవెవర్ which seems to be caused by the diseased state, especially of the female sex, in order to soothe temporarily more and greater nervous disorders అన్నారు. ఈ సిమ్టమ్ ఏదైతే ఉందో అది బాగా డిసీజ్డ్ స్టేట్ వల్లనే కాజ్ అయ్యి ఆ కారణం వల్లనే వస్తుంది, ఎస్పెషల్గా ఫిమేల్స్ లోని. ఎందుకంటే టెంపరీగా ఈ నర్వస్ డిజార్డర్స్ అన్నిటినీ కూడా సూట్ చేయడానికి ఈ సిమ్టమ్ అన్నది రావచ్చును అని మనకి చెప్తున్నారు అన్నమాట. అటాక్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ఫైర్, ఆఫ్ బీయింగ్ ఎలోన్, ఆఫ్ ఎపోప్లెక్సీ, ఆఫ్ బికమింగ్ ఇన్సేన్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో ఈ అటాక్స్ ఆఫ్ భయం కానీ, ఫైర్ భయం కానీ, ఒంటరిగా ఉండడం భయం కానీ, ఎపోప్లెక్సీ కానీ, ఈ ఇన్సానిటీ భయం కానీ ఇవన్నీ కూడా ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. టైం ఎంత అయింది? 11 అయింది. సో ఇంకొక పేజ్ ఉంది, ఇందులో ఫుట్ నోట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి రేపు చదువుకుందాం మనం, ఎందుకంటే ఈ సిమ్టమ్స్ చదివి ఒక రకంగా అనిపిస్తుంది. బట్ ఇప్పుడు చదివింది మాత్రం మీరు ఎలాగన్నా సరే ఒకసారి ఆ ఫుట్ నోట్ మాత్రం ఒక్కసారి చదవండి. నేను మళ్ళా చదివే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. వీలుంటే రేపు మళ్ళా అది చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇంక ఈరోజు క్లాస్ క్లోజ్ చేస్తున్నాను.